నమస్తే వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. జరగబోయే సాధారణ ఎన్నికలు 2024లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఇక జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ పిలుపునిచ్చారు. ఆదివారం వజ్రకరూరు మండలం కొనుగండ్ల గ్రామంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా జాయింట్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి తహసీల్దార్ హెచ్ఓడి తదితర అధికారులంతా అందుబాటులో ఉంటారని వారి దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా యంత్రాంగానికి కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నా బెదిరింపులకు పాల్పడినా తహసీల్దార్ ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి పారదర్శకంగా చర్యలు చేపడతామన్నారు పోలీసులు. ఇక బిఎస్ఎఫ్ కంపెనీ బలగాలు ఎన్నికల కోసం అసెంబ్లీ నియోజకవర్గాలకు రావడం జరిగిందని జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా తమ సహకారం అందించాలన్నారు. వస్తారు ఇక్కడికి. ఏ రోజు ఉంది ఓటింగ్? మనకి తారీఖు ఏంటి? 13 మే జిల్లాలో 13 తారీఖు. ఎవరితో డబ్బు తీసుకోకూడదు, సారీ ఏం తీసుకోకూడదు. మీ ఇష్టమైన గుర్తులను ఓటు ఇవ్వాలి ద్వారా. ఓకే. ఉరవకొండ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికలకి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఇది చూడడానికి పెద్ద యాక్షన్ ప్లాన్ పెట్టాము. మొట్టమొదటిగా మనము ఫ్లాగ్ మార్చ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్తో ఫ్లాగ్ మార్చ్ చేయటం జరిగింది. అలాగే నేను ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారు మరియు బిఎస్ఎఫ్ నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండ్ కమాండెంట్ మేమందరూ కలిసి ర్యాండమ్గా కొన్ని ఇంటికి వెళ్ళడం, దుకాణానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎలా వాళ్ళకి అనిపిస్తూ ఉంది, వాళ్ళు స్వేచ్ఛంగా ఓటు వేయగలుగుతారని వాళ్ళకి అనిపిస్తూ ఉందా, ఎక్కడైనా భయంగా ఉందా, ఇప్పుడు మనకు చెప్పకపోయినా రాబోయే రోజులో ఇలాంటి జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి, వెంటనే మేము దానికి స్పందిస్తామని వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో స్వీప్ యాక్టివిటీ పిల్లలతో చేయటం జరిగింది. దీని తర్వాత మొత్తం నియోజకవర్గంలో ఉన్న సెక్టర్ అధికారులు, నియోజకవర్గం స్థాయిలో వివిధ నోడల్ అధికారులతో వాళ్ళ ఒక ప్రణాళికని డీటెయిల్గా చూస్తాను. అలాగే 12వ తేదీ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈవీఎం అయిన తర్వాత ఈవీఎంస్లు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో వస్తాయి. స్ట్రాంగ్ రూమ్ ఒక ఏర్పాటు, అది కూడా పరిశీలన చేస్తాం. ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్ కూడా చూస్తాం. అంటే మొత్తం మనం సిద్ధంగా ఈ ఎన్నికల్ని జరపడానికి అన్ని ప్రణాళికలో మనము తయారుగా ఉన్నామా, ఎక్కడైనా వీళ్ళకి సపోర్ట్ కావాలని ప్రతి కాన్స్టిట్యున్సీని రోజు 1 కానీ 2 చొప్పున పర్యటన చేస్తున్నాను. నిన్న రాప్తాడ అయింది, ఈరోజు ఉరవకొండ చేస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రజలకి కూడా 263 పోలింగ్ స్టేషన్స్లో పరిధిలో ఉన్నటువంటి అందరూ మరియు 5 మండలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు స్వేచ్ఛంగా ఓటు వేయగలిగే ఏర్పాట్లు మేము చేస్తాము. ఎక్కడైనా ఇబ్బందులుంటే, ఫిర్యాదులుంటే, లోపదోషాలుంటే సివిజిల్ ఉంది, అలాగే హెల్ప్ లైన్ ఉంది. అన్ని తహసీల్దార్లు, ఎస్హెచ్ఓలు, ఆర్ఓలు కూడా మీకు అందుబాటులో ఉంటారు. అలాగే జిల్లా కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి మీ అందరూ ఒక కోఆపరేషన్ చాలా ముఖ్యమని కోరుతున్నాను. ధన్యవాదాలు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన గోరంట్ల మండల మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని చలమయ్యగారిపల్లి గ్రామంలో గోరంట్ల మండల మాజీ వైస్ ఎంపీపీ టీడీపీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెనుగొండ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం సీఎం జగనన్నతోనే సాధ్యమని నమ్మి నేడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ ఉషశ్రీ చరణ్ మరియు హిందూపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ గారి ఆధ్వర్యంలో జగనన్న నాయకత్వంను బలపరుస్తూ నేడు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారితో పాటుగా 30 కుటుంబాల వారు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారందరూ పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు మంత్రి ఉషశ్రీ చరణ్ గారు. తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా సేవలందించిన గౌరవనీయులు డాక్టర్ శ్రీమతి తమిళిసై గారిని దక్షిణ చెన్నై పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఆదరించాలని ఆమెకు ఓటు వేసి గెలిపించాలని కాపు రామచంద్రారెడ్డి గారు కోరారు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఎన్డీఏ కూటమి మద్దతు పలకాలని భారతదేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచంలోని భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపగల ప్రపంచ నాయకుడిగా వర్ధిల్లుతున్న శ్రీ నరేంద్ర మోదీ గారిని ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేసుకోవాలని కోరారు. చెన్నై ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి గారు ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. నేను కాపు రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నాను. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. దానికి తోడు రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ విప్గా కూడా ఉన్నాను. మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణకు శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు. ఆమెను చూసాము. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తి కాబట్టి చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. చెన్నైలో ఉన్నటువంటి తెలుగు సోదరులకు తెలుగు సోదరీమణులందరికీ కూడా నేను చేతులు జోడించి నా విన్నపం చేస్తూ ఉన్నాను. దయచేసి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి ఒక అమూల్యమైన ఓటును వేసి మద్దతు పలికి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఉన్నాను. మోదీజీ గారు వికసిత్ భారత్ పేరుతోటి భారతదేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చగలిగే శక్తి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఉంది. వికసిత్ భారత్ మంచి ఫలితాలను ఇస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలను తీసుకోవడానికి ఆయన కృషి చేస్తున్నారు. మోదీజీ గారు కేవలం భారతదేశానికి నాయకుడు కాదు, ప్రపంచమే గుర్తించినటువంటి గొప్ప నాయకుడు మోదీజీ గారు. కాబట్టి మన దేశం అన్ని రంగాలను అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి, దానికి తోడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలకు కూడా ఓట్లు వేయించి ఎన్డీఏ కూటమిని పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో మరింత ముందుకు పోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ అందరినీ కూడా మరొకసారి చేతులు జోడించి నేను అడుగుతూ ఉన్నా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గం కసాపురం గ్రామంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి దర్శించుకుని అనంతరం ప్రచారంలో భాగంగా కసాపురం గ్రామ ప్రజలను సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణ స్వామి, బండారి ఆనంద్ మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు
సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి అటు ఇటు చూసి జనం ఎవరూ లేకపోవడం గమనించి అమ్మవారి మెడలో ఉన్న 10 కాసుల మంగళసూత్రాన్ని దొంగిలించి జేబులో వేసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. మొదటిసారిగా ఓటు వేసే యువతి యువకులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎవరికి ఓటు వేయాలి, తద్వారా ఉపాధిని ఎలా పొందాలనేది నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ నెలకొల్పిన ఉద్యోగ కల్పన, 2019 నుంచి వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో గమనించి ఓటు వేయాలని కోరారు. ఎన్నికలకి ఇంకా 4 రోజుల పైన మాత్రమే టైం ఉంది. సో మొదటిసారి ఓటేయబోతున్న యువకులు, యువకులు, యువ ఓటర్లు ఎవరికి ఓటేయాలి, ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఎవరి ట్రాక్ రికార్డును చూసి అసెస్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, సో వీళ్ళ యొక్క మొదటి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న దాని గురించి ఇవాళ ప్రత్యేకంగా యువ ఓటర్ల కోసం, ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకోబోతున్న వీళ్ళ కోసం దాని డిస్కషన్ అండి. 18 ఏళ్ళు నిండగానే ఓటు హక్కును వినియోగించుకునే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. సో ఓకే, మొన్నటిదాకా పాఠశాలలో ఉండేవాళ్ళు, దాని నిన్నటిదాకా కాలేజీలో ఉండేవాళ్ళు, లాస్ట్ ఎన్నికలప్పుడు 13 నుంచి 17 ఏళ్ళ వయసులో ఉండేవాళ్ళంతా ఇవాళ ఓటు హక్కును వినియోగించుకునే స్థాయికి వచ్చారు. సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కానీ మీ ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి ఓటు వేస్తే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ముఖాభివృద్ధి చెందుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికి ఓటేస్తే మీ బతుకులు బాగుపడతాయి, మీ యొక్క జీవితాలు సుభిక్షంగా ఉంటాయి. ఈ ఓటు వేసే ముందు ఇట్లాంటి క్వశ్చన్లు మనం వేసుకోవాలేమో కదా. అమ్మ నాన్నలు చాలా కష్టపడి చదివించుంటారు మిమ్మల్ని. వాళ్ళకంటే మీరు ఒక 4 ఆకులు ఎక్కువ చదవాలని, 4 గ్రేడ్లు ఎక్కువ పోవాలని, జీవితంలో వాళ్ళకంటే మీరు ఇంకా పైకి రావాలని వాళ్ళందరూ కలగా ఉంటారు. ఆ అమ్మా నాన్నల కలలు మీరు పండించాలంటే మీరు చదువు పూర్తయి ఈసారి బయటకు వస్తున్నాం, ఇంకో 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు జీవిత గమ్యంలోకి అడుగుపెట్టే ముందు మన అమ్మా నాన్నలు మనల్ని ఎంత కష్టపడి చదివించారు, ఆ చదివించిన దాని కృతజ్ఞతగా మనం ఒక వ్యాపారం చేసుకోవాలి, మన యొక్క చదువుకు తగిన ఉద్యోగం రావాలి. అదే కదా మన యొక్క చదువుకి సార్థకం. మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు, నూతక్కి, కుంచన్పల్లి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు నారా లోకేష్. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పెన్షన్ 4000కు పెంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్ద అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఆర్కేకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని విమర్శించారు. పేదలకు 20,000 ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వారికి పట్టాలిస్తానని, గ్రామంలో డ్రైనేజీ, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు నారా లోకేష్. ఉన్నామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో చూసేందుకు యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్వీప్ యాక్టివిటీలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని సెక్టోరియల్ అధికారులతో సమావేశమై వారి ఎన్నికల ప్రణాళికను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ నెల 12వ తేదీన ఈవీఎంల మొదటి రాండమైజేషన్ తర్వాత ఈవీఎంలు ఉరవకొండ స్ట్రాంగ్ రూములకు వస్తాయన్నారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ని పరిశీలన చేస్తామని, కొన్ని పోలింగ్ కేంద్రాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారా, ఇంకా ఏ విధమైన సహకారం అవసరమవుతుందా అనేది జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతుందన్నారు. శనివారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించడం జరిగిందని, ఆదివారం ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో గల 263 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయగలిగే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా లోపాలు, ఫిర్యాదులు ఉంటే సి విజిల్, హెల్ప్ లైన్, తహసీల్దార్లు, హెచ్ఓడీలు, ఆర్ఓలు అందుబాటులో ఉంటారని
జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినా తాము వెంటనే స్పందిస్తామని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అందరి సహకారం అవసరమని కోరారు. ఎంతో ఇంపార్టెన్స్ మరియు నిఘా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. అందులో అనంతపురం మీకు తెలుసు, ఇతిహాసం సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ మాకు ఎక్కువ ఉంటాయి, అంటే క్రిటికాలిటీ మాకు ఎక్కువ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ షూర్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్పీ శ్రీ అమిత్ బర్ధన్ it will get effective and will go peaceful. All other officers, మీ అందరికీ ఏంటి చెప్తున్నానంటే యాక్టివేట్ అవ్వాలి. మీరు యూజువల్లీ ఎలా ఉంటుందంటే అబ్జర్వర్స్ జిల్లాకు వచ్చిన తర్వాత మీరు యాక్టివేట్ అవ్వాలి. అప్పుడు దాకా ఈ స్లైడ్ స్వాట్స్ రూటీన్ అట్ యువర్ టాప్ ఫార్మ్ అని చెప్తారు. మీ పర్ఫార్మెన్స్లో టాప్ ఫార్మ్లో మీరు ఉండాలి. వెంటనే మీరు స్పందించాలి అండ్ చార్జ్ తప్పకుండా ఇన్స్ట్రక్షన్ పాటించాలి. ఇంకా మా గురించి మీరు తెలుసుకుంటే ఎక్కడ కూడా ఆల్రెడీ చెప్పాను, మన సైడ్ 97% అక్సెప్ట్ చేసే అలవాటు లేదు. అలాంటి ఎక్కడైనా ల్యాప్సెస్ జరిగితే వెంటనే యాక్షన్ తీసుకొని సీరియస్ లాస్ ఒక ఎంప్లాయ్ చేసి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కూడా మీరు క్రియేట్ చేయకూడదు అని మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వార్న్ చేస్తున్నాను, తెలియకుండా చేస్తున్నాను. ఎన్నికలంటే ఒక పక్కా ప్రణాళికతో, పక్కా టీం వర్క్తో చేయాల్సింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ మేమందరం కలిసి ఏకంగా ఒక పర్సనలీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. You should take care of all the employees to the extent permitted in the rules, like the transport. We take care of you. I will give my 100%. I assure you that. I expect 100% from all of you. ఈ సింపుల్ ఫార్మ్ పెట్టుదాము అని మీ అందరికీ కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. తిట్టడము, తిట్టించుకోవడం నారా చంద్రబాబుకి బాగా అలవాటని, అవసరమైతే పొగడ్డము చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు అంబటి రాంబాబు. నిన్నటి సభలో చంద్రబాబు మాట్లాడుతూ అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారని, సంక్రాంతికి డ్యాన్సులు చేశానని హేళన చేస్తున్నారని అన్నారు. అసలు మంత్రి అంటే ఏమిటో మీ అబ్బాయి నారా లోకేష్ కు తెలుసా? ముందు మీ అబ్బాయిని ప్రశ్నించండి అని అన్నారు. రాజకీయాలలో నా ప్రయాణం ఎప్పుడు జగన్ తోని అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా. అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనవి చేస్తున్నా. ఓ తెలుగుదేశ కార్యకర్తలారా, మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా. ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూశావుగా. వాడేవాడండి, చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటే అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు, పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏంది సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ్ ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేం అడగడానికి వీల్లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా.
వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర్ రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మంగళగిరి ప్రజలు ఆలోచించి ఈసారి తనను గెలిపించాలని కోరారు నారా లోకేష్. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలను తీసుకొచ్చానని, కానీ ఈ జగన్ మరియు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇంతవరకు ఎటువంటి పరిశ్రమలను తీసుకురాలేదన్నారు. తనకు అవకాశం ఇస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు నారా లోకేష్. విద్యని మనకి దూరం చేస్తున్నారు. సో 117 రద్దు చేయాలి, విద్యని దగ్గర తీసుకురావాలి, రిక్రూట్మెంట్ కూడా పద్ధతి ప్రకారం జరగలుగుతారు. ఇప్పుడు యూపీపీఎస్సీ ఉంది, ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది. మళ్ళీ ఏపీపీఎస్సీ బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఏమైంది తల్లి, డిఎస్సీ రద్దు చేశారు. 2018 ఆనాడు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు చేసిన అవకతవకల వల్ల హైకోర్టు రద్దు చేసింది. ఎంత అన్యాయమో చూడండి. అంటే అన్నిట్లో రాజకీయం, అన్నిట్లో లాలుచీలు, అన్నిట్లో డబ్బులు, దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. సో దీనికి చెక్ పెట్టాలి. అంతేకాకుండా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సీ కూడా ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం పెండింగ్ పోస్ట్ అని భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని రోడ్డు పైన నడుస్తుంటే అతను మెడపైన కత్తి పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడి పేరుకి జై జై చెప్పమన్నాడు. ఆ వ్యక్తి నన్ను చంపేసినా పర్వాలేదు, నా నోటి నుంచి వచ్చేది జై చంద్రబాబు అన్నాడు. ఆ మాట చెప్పినందుకు ప్రాణం తీసేశారు తల్లి, ప్రాణం తీసేశారు. అదని అంతిమయాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శవాన్ని మోసారు తల్లి. అంటే ఈరోజు అంత పట్టుదల ఉన్న కార్యకర్తలు ఉన్నారనుకనే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగలుగుతున్నాం. నా పైన కూడా మొన్నటి వరకు 22 కేసులు ఉన్నాయనుకున్నా తల్లి. మొన్న ఆర్టీఐ వేస్తే 24 కేసులు ఉన్నాయంట తల్లి. 2 ఫ్రీ ఇచ్చారు నాకు. 2019 ముందర నా పైన ఉన్న కేసులు 0. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పుడు 24 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. అని చూడండి ఎలా ఇబ్బంది పెడుతున్నారు నేను. కానీ అందరం పోరాడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చేగల అనేక పెండింగ్ ఉన్నాయి. మీ టీఏడిఏ పోలీస్ సోదరులకు పోతే సరెండర్లో అనేక పెండెన్సీలు ఉన్నాయి. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. అన్న సిపిఎస్ ఓపీఎస్ పైన బాగా చర్చ జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. కొన్ని రాష్ట్రాలు జియోలు తీసుకొచ్చారు, అది అమలు చేయాలి. అది ఏమవుతుందో ఒకసారి మనం స్టడీ చేయాలి. బట్ దాని లోపల టక్కర్ కమిటీ వేసామో, కమిటీ మంచి నివేదిక ఇచ్చింది. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరం కూర్చుని ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా నేను రోజుకొక హామీ, వీధికొక హామీ ఇస్తే మళ్ళీ పరదాలు కట్టుకుని నేను కూడా తిరగాలి. నేను చేయదలుచుకోలేదు. సబ్జెక్ట్ తెలుసుకుని డెప్త్ తెలుసుకున్న తర్వాత నేను స్పందిస్తాను. ఎందుకంటే ప్రభుత్వ సకల శాఖ సలహాదారుడు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, అందుకే సిపిఎస్ రద్దుకి హామీ ఇచ్చాడు అని ఆయనే చెప్పాడు. మళ్ళీ నేను అట్లా మీ దగ్గర మాట పడాలని నేను అనుకోవట్లేదు. ఇంకో 40 సంవత్సరాలు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నేను ఉంటాను. చాలా జాగ్రత్తగా చేయాలి ఇష్యూస్. అది తప్పనిసరిగా దట్ ఈస్ అండర్ డిస్కషన్. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఎస్వీ టీవీ న్యూస్. నమస్తే.